పెద్ద నోట్ల రద్దు చిరు వ్యాపారులపై ఎఫెక్ట్ చూపిస్తోంది. చిల్లర డబ్బులు లేక జనం కొనుగోళ్లు తగ్గించారు. దీంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి. మంచిర్యాల మార్కెట్ బిజినెస్ తాజా పరిస్థితిని రాజు అందిస్తారు. అందుబాటులో లేకపోవడంతో చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు రద్దు చేయడము, అదే సమయంలో 100 రూపాయల నోటు 50 రూపాయల నోట్లు దొరకపోవడంతో వ్యాపారస్తులు దినదిన గండంగా మారిందని చెప్పవచ్చు. ఫ్రూట్స్ అమ్మితేనే మళ్ళా తిరిగి ఫ్రూట్స్ కొని వాళ్ళు బిజినెస్ రన్ చేస్తారు. అలా కాకుండా స్టాక్ కూడా ఫ్రూట్స్ అమ్ముడు పోకపోవడంతో స్టాక్ కూడా అలానే ఉంటుంది. దానివల్ల కూడా పండ్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. దీనివల్ల కూడా ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుందని కూడా ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి వ్యాపారస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఫ్రూట్ బిజినెస్ ఏ విధంగా ఉంది? చిల్లర కోసం ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? గత 10 రోజుల నుంచి అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఎవరైనా 500 నోట్లు 1000 నోట్లు ఇస్తున్నారు. సరే, మనం బ్యాంక్కి వెళ్ళి మార్చుకునే పరిస్థితి మనకు ఉన్నప్పటికైనా కానీ తీసుకొని వాళ్ళకు చేంజ్ ఇస్తున్నాం. కానీ అందరికీ అనేది మేము చేంజ్ ఇవ్వలేకపోతున్నాం. దీని ద్వారా కస్టమర్స్ కూడా చాలామంది మా దగ్గర చేంజ్ లేని చెప్పి వెళ్ళిపోతున్నారు. కొంతమందికి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, కానీ సరైన చిల్లర అనేది మా దగ్గర గిట్టుబాటు అయితే లేదు. 10 రోజుల నుంచి వెళ్ళి వ్యాపారం మొత్తం స్తంభించిపోయింది. అంటే బాగా ఇబ్బంది ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంతకుముందు 4000 5000 అమ్ముతుండే, ఇప్పుడు అంటే 1000 రూపాయలు కూడా గిరాకీ అయితే లేదు సార్. ఇప్పుడు ఎవరైనా కానీ 500 నోటు తెస్తాండ్రు, అంటే 1000 రూపాయల నోటు తెస్తాండ్రు. అంటే కిలో కొంటే మనం చిల్లర ఎక్కడికి వెళ్ళి చేస్తాం, మన చిల్లర లేదు, ఏం లేదు. ఇప్పుడు చిల్లర కోసం బాగా పరిశాన్ ఉంది సార్. ఇబ్బంది బాగా పడుతున్నాం చిల్లర కోసం. మాల్ ఇప్పుడు 20,000 మాల్ తెచ్చినా సార్, మొత్తం మాల్ మురిగిపోతుంది. అంటే చిల్లర లేక గిరాకీ ఇబ్బంది అవుతుంది. మొత్తం మాల్ మురిగిపోతుంది, మాల్ ఖరాబ్ అవుతుంది, సపోటా మొత్తం మురిగిపోతుంది. ఇంకా కూడా స్టాక్ ఉన్నది. రోజు 5,000 నుంచి 6,000 దాకా సపోటా అమ్ముతూ ఉండే. ఇప్పుడు 2,000 కూడా గిరాకీ అయితే లేదు సార్. పోతుంది చిల్లర 1000 రూపాయల నోట్లు 500 నోట్లు తీసుకొస్తున్నారు. చిల్లర ఇవ్వమంటున్నారు, చిల్లర లేదంటే వెళ్ళిపోతున్నారు. కొంటలేరు ఎవరు. 4 రోజుల సంది అట్నే ఉన్నది మాల్ మా బండి మీదనైతే. ఎంత మాల్ తీసుకొచ్చినావు? ఇప్పటివరకు ఎంత అమ్ముడు పోయింది? చిల్లర కోసం ఎట్లా చేస్తే బాగుంటుంది అని నీ ఆలోచన? చిల్లర వస్తే బాగుంటుంది, మాకని మంచిగా ఉంటుంది. చిల్లర వస్తే వ్యాపారం అవుతుంది. ఎంత మాల్ తీసుకొచ్చినావు? ఎంత మాల్ అమ్ముడు? 5,000 మాల్ తీసుకొచ్చాము. 100 రూపాయలు కూడా అమ్మలేదు. అంత పరిస్థితి ఘోరంగా ఉంది మాకు. ఈ అప్పులు తీసుకొని ఫైనాన్స్లో తీసుకునే దుకాణాలు నడిపినా కానీ ఇవి కూడా వెలుబాటు అయితే లేవు. పెట్టుబడులు తెచ్చి ఈ అప్పులతోటి నడిపించినా కానీ వీటికి కూడా ఈయనంత బేరాలు అయితే లేవు. పెట్టుబడులు జామ అయిపోతాయి, ఉన్నాయి పంచతాందుకు పోతాయి. బతుకుడు మహా కష్టం అవుతుంది. అప్పులు తీసుకుంటా 10% 2% తోటి మిత్రులకు తెచ్చి పైసలు ఈ బేరాలు చేస్తే పెట్టుబడులు కూడా జామ అయిపోతాయి. మాకు వెలుబాటు అయితే లేదు. బతుకుడు మహా కష్టం ఉంది. ఇప్పటివరకు అంటే గతంలో ఈ సమయానికి ఎంత గిరాకీ అయ్యేది? ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇప్పటివరకు ఎంత గిరాకీ అయింది? యాక్చువల్ ఇదివరకు ఎంత గిరాకీ అయ్యేది? ఇదివరకు దాకా 2000 గిరాకీ అయ్యేది. ఇదివరకు దాకా 150 గిరాకీ కూడా లేదు. ఇవాళ మామూలుగా అయితే చిల్లర దొరికే రోజులలో ఇప్పటికే 2,000 రూపాయలు ఒక గిరాకీ చేసేదని చెప్తున్నాడు. కానీ చిల్లర దొరక కేవలం 150 రూపాయల గిరాకీ మాత్రమే అయిందని కూడా అఫ్జల్ వాస్తవ పరిస్థితిని వివరించాడు. ప్రతిరోజు బిజినెస్ జరిగితేనే పూట గడిచే పరిస్థితి ఉంటుంది. ఈ చిరు వ్యాపారస్తులందరూ కూడా కంప్లీట్గా చిల్లరపైనే ఆధారపడి తమ యొక్క బిజినెస్ కొనసాగిస్తారు. వారం 10 రోజుల నుంచి కూడా బిజినెస్ పూర్తిగా ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామటువంటి విషయానికి ఉన్నటువంటి వ్యాపారస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచిర్యాల జిల్లాలోని చిల్లర వ్యాపారస్తుల పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.